నెక్స్ట్ క్వశ్చన్ మనకేమి ఇచ్చిండు, గివెన్ a bar equals to 2i plus 4j minus 5k, b bar is equals to I plus j plus k, c bar equals to j plus 2k. ఏమన్నాడు, ఫైండ్ ద యూనిట్ వెక్టర్ అలాంగ్ a bar ప్లస్ b bar ప్లస్ c bar కదా. సో ఇవి అన్నిటిని యాడ్ చేద్దాం, అయిపోతుంది. ఈడనే ఉంది కదా, 2i ప్లస్ 1i 3i ప్లస్ 4j ప్లస్ 1j 5j ప్లస్ 1j 6j బార్. తర్వాత ఏంది మైనస్ 5k ప్లస్ k మైనస్ 4k మైనస్ 4 ప్లస్ 2 మైనస్ 2k అయిపోయింది కదా. సో ఇప్పుడు యూనిట్ వెక్టార్ అంటే ఏంటంటే యూనిట్ వెక్టార్ ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని ఏంది a bar plus b bar plus c bar by magnitude of a bar plus b bar plus c bar. సో సింపుల్గా దీన్ని కొందరు ఏమనుకుంటారు అంటే d అనుకుంటారు. యూనిట్ వెక్టార్ని d క్యాప్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ d అని రిప్రజెంట్ చేస్తారు. నువ్వు ఇట్లా రిప్రజెంట్ చేసినా తప్పేం లేదు. సో ఏమవుతుంది, 3i ప్లస్ 6j మైనస్ 2k బై మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంది అండర్ రూట్ ఆఫ్ ఇవి ఇట్లా స్క్వేర్లు 3 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ప్లస్ ఆఫ్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది, 9 ప్లస్ 36 ప్లస్ 4 49 రూట్ 49 అంటే ఎంత 7 కదా. సో 3i ప్లస్ 6j మైనస్ 2k బై 7 రూట్ 49 అంటే 7 కదా. సో సింపుల్గా ఏమని రాసుకోవచ్చు, 1/7 ఇంటూ 3i ప్లస్ 6j మైనస్ 2k. ఇదేంది యూనిట్ వెక్టార్ ఇన్ ద డైరెక్షన్. వాడేం అడిగిండు, ఆపోజిట్ డైరెక్షన్ అడిగిండు. సో అప్పుడు ఏం రాస్తామంటే ఆపోజిట్ డైరెక్షన్ కదా, వాడిచ్చింది ఫైండ్ ద యూనిట్ వెక్టార్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ a bar ప్లస్ b bar ప్లస్ c bar ఈజ్ ఎంత మైనస్ వస్తుంది అంతే, మైనస్ 1/7 ఇంటూ 3i ప్లస్ 6j మైనస్ 2k. సో ఏమవుతుంది, సింబల్ ఆ మైనస్ని లోపలికి ఇంటూ చేయి, 1/7 ఇంటూ మైనస్ 3i మైనస్ 6j ప్లస్ 2k. గింతే ఆన్సర్. అక్కడ జగ జరపలే, ఏం చేద్దాం, అది స్టార్టింగ్ అక్కడ చేస్తే అయిపో. సింపుల్ ఉంటాయి 2 మార్క్స్ అన్నీ.